తండ్రి మీకు స్తోత్రం. రాజా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలు. శిలువ ధ్యానములు అన్న శీర్షికన ప్రసారం అవుతున్న ఈ మా కార్యక్రమాల్లో మరొక ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలిసే అవకాశాన్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకు మేము ఎక్కువగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శిలువ ధ్యానాల్లో భాగంగా యేసు ప్రభు శిలువ మీద నుండి పలికిన 7 మాటలు, ఆ 7 మాటలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని మేము డివైడ్ చేసి విభాగించి మీకు మేము ప్రసారం చేస్తున్నాం. ఎందుకంటే అవి చాలా లోతైన విషయాలు. పార్ట్ 1లో 1, 2 మాటలు, మొదటి మాట, రెండవ మాట. నిజంగా అది నిన్న మార్నింగే అప్లోడ్ చేసి ఉన్నాం. ఈరోజు కల్లా 100 మంది కన్నా పైనే ఆ యొక్క కార్యక్రమాన్ని చూశారు. దాని నిమిత్తం ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం మనం వినాలి, వాక్యం ధ్యానించాలి. అది ఈ చివరి లాస్ట్ డేస్లో మనకు కావాల్సిన ఆ యొక్క లక్షణం. అలాగే పార్ట్ 2 కూడా, పార్ట్ 2లో 3వ మాట, 4వ మాట, 5వ మాట, అది కూడా పార్ట్ 2లో రూపొందించి ఉన్నాం. ఇప్పుడు పార్ట్ 3 3వ భాగం ఏంటిదంటే 6వ మాట, 7వ మాట. మొదటిగా నేను మీతో చెప్తున్నది ఏంటిదంటే, ఇవి సాధారణంగా లేదా హాయిగా రిలాక్స్గా అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రభు మాట్లాడిన మాటలు కాదు. సువార్త ప్రకటనలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు అంతకంటే కాదు. ఇవి కలువరి శిలువ మీద ఆయన వేలాడుతూ ఆయన పలుకుతున్న మాటలు. చాలా వేదన, చాలా ఏమంటారు, మానసిక ఒత్తిడి, శరీర సంబంధమైన బాధ అనుభవిస్తా ఆయన ఉన్న సమయంలో 7 మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. అందుకని అవి ఆ రోజు మొదలుకొని, ఆ రోజు అంటే 2026 సంవత్సరాల క్రితం, అప్పటి నుండి ఇంతకాలం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి చర్చిలో కొంతమంది అయితే గుడ్ ఫ్రైడే రోజున ధ్యానిస్తారు. కొంతమంది అయితే ఇట్లాగే కొంత ముందే 40 రోజులు ప్రార్థనలు పెట్టి దాంట్లో ధ్యానిస్తాం అనేది ఒక పరిపాటిగా వస్తూ ఉంది. సరే, ఏది ఏమైనా మనం కానీ చూసినట్లయితే ఆ మాటలు చాలా అమూల్యమైనవి. ఈరోజు మన యొక్క ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం, మన యొక్క ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఈ మా కార్యక్రమాలు చూస్తున్నారు, ముఖ్యంగా దైవ సేవకులు చూస్తున్నారు. నాకు చాలా సంతోషం. చాలా మంది ఈ యొక్క ప్రసంగాలు చక్కగా నోట్ చేసుకొని అనేక ప్రాంతాల్లో వాళ్ళ సేవా పరిచర్యలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మంచిది, చాలా సంతోషం. నేను దాన్ని స్వాగతిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. అవును, మనం ఇతరులకి చెప్పవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి అనేక మంది దైవ సేవకులు కూడా నాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సేవా పరిచర్య జరుగుతున్న స్థలాలకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. నేను తప్పక ఆయా స్థలాలకు వస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నా. ఎక్కడికెక్కడికి వస్తాను ఏంటి అనేది ఆ డేట్స్ అనేది సెట్ అయిన తర్వాత మీకు తెలియజేస్తాను. అలాగే కొంతమంది ఫోన్ చేసి మాట్లాడాలి అంటే పాస్టర్ గారు మాట్లాడతారో లేదో, కొంతమంది చిన్న సేవకులు అయితే పాస్టర్ గారు మా సంఘానికి వస్తారో లేదో, నేను పిలవచ్చో లేదో అని చాలామంది భయపడుతూ ఉన్నారు. అలాంటి భయాలు ఏమక్కర్లేదు. మీరు ఎవరైనా సరే మీరు నిరభ్యంతరంగా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతాను. అయితే మీ సంఘాలకు రావడం అంటే, ఒకవేళ నాకు ఖాళీ ఉంటే నేను తప్పకుండా వస్తాను, వీలుంటే తప్పకుండా వస్తాను. అయితే కొంత ముందు చెప్తే చాలా మంచిది, ఉత్తమం. ఒకవేళ ముందు చెప్పడం కుదరలేదు, అప్పటికప్పుడు చెప్పినా నా వీలు బట్టి నేను రావడానికి ప్రయత్నిస్తాను. ఈ యొక్క ఆంధ్రాలో, తెలంగాణలో, అలాగే ముంబైలో అనేక కార్యక్రమాలు ఉంటున్నాయి. వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి.
మంచిది. ఈ దినమున మన యొక్క శిలువ ధ్యానములలో మూడవ భాగం పార్ట్ 3లోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభు శిలువ నుంచి పలికిన మాటల్లో 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం. అక్కడ మనం కానీ చూసినట్లయితే ఆయన శిలువ నుంచి పలుకుతున్న ఆ యొక్క మాటల్లో 6వ మాట, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మనం 5వ మాటలో చూసినట్లయితే, యేసు ప్రభు లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్ని ఉన్నాడో, లేఖనం నెరవేరునట్లు అన్నది వాళ్ళకి అర్థం కాలేదేమో, నేను దప్పిగొనుచున్నాను అన్న మాట అర్థమయ్యి ఆ యొక్క అక్కడున్న సైనికులు ఆయన ఎగతాళి చేయటానికి ఒక స్పాంజ్ తీసుకొని ఆ స్పాంజ్ని చేదు చిరక అంటే చేదు ద్రాక్షరసంలో ముంచి ఒక రెల్లుకు తగిలించి అది శిలువలో వేలాడుతున్న ప్రభు యొక్క మూతి ఆ నోటి దగ్గర పెట్టి ఉన్నారు. అయితే ఆయన చూడండి, ఆయన యొక్క దాహం ఏంటో అనేది వాళ్ళకి సరిగా తెలియలేదు. ఓకే, 2 రకాల దాహాలతో ఆయన ఈ మాట చెప్పి ఉన్నాడు. ఫిజికల్గా అంటే భౌతికంగా ఆయన ఒక రక్త మాంసములు కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి భౌతికంగా దాహం కలిగి ఉన్నాడు, అది మామూలే. ఎందుకంటే ఆయనని అక్కడ గెత్సెమనే తోటలో రాత్రి పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయనకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఆయన్ని బాగా ఏమంటారు విసిగిస్తానే వచ్చారు, బాగా హింసిస్తానే వచ్చారు. చూడండి, పిలా దగ్గర తీసుకెళ్లారు, కైపా దగ్గర తీసుకెళ్లారు, అన్నా దగ్గర తీసుకెళ్లారు, తర్వాత హేరోద్ దగ్గర తీసుకెళ్లారు. విచారణ నిమిత్తం అటు ఇటు తిప్పుతానే ఉన్నారు. ఆయనకి ఫిజికల్గా భౌతికంగా కూడా దాహంగా ఉంది. అలాగే ఇంకో విషయం, ఆయన శరీరం నుంచి రక్తం అంతా పోతా ఉంది. ఎవరికైనా శరీరం నుంచి రక్తం పోతున్నప్పుడు బలహీనలు అయిపోతారు, దాహం అనేది వస్తుంది. కాబట్టి మనం చూసినట్లయితే అంత మాత్రమే కాదు, ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు మరి నిజంగా ఆయన దప్పిక కొని ఉంటున్నాడు. సరే, మనం చూసినట్లయితే ఆయన ఆ విధంగా నేను దప్పిగొంచున్నాను అన్నాడు, అది ఫిజికల్గా. భౌతికంగా అంటే ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధంగా ఆయన దప్పిగొని ఉన్నాడు. అందుకనే అక్కడ ఆ మాట చెప్తాడు, లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొంచున్నాను. అవునండి, లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొంచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఆయన లేఖనములు నెరవేరినట్లు అని ఎందుకన్నాడు అంటే, ప్రవక్తలు ముందుగానే ప్రవచించి ఉన్నారు ఆయన దప్పిగొంటాడు అని ముందుగానే ప్రవచించి ఉన్నారు. అందుకని ఆ విధంగా దప్పిగొని ఉన్నాడు. అయితే వాళ్ళ చిరక ఇచ్చినప్పుడు అది చాలా చేదుగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం 6వ మాటలో, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఆయన చెప్తున్న 6వ మాట సమాప్తమైనది, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక ఆయన చరిత్ర ఇంతటితో సమాప్తం, ఆయన సువార్త పరిచర్య ఇంతటితో సమాప్తం, ఆయన యూదులకు రాజు అన్నాడు కదా, ఆ రాజరికం ఇంతటితో సమాప్తం, ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కదా, ఆ దేవుని కుమారత్వం కూడా ఇంతటితో సమాప్తం అని వాళ్ళు ఆయన సమాప్తమైనది అనగానే ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటా వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు, ఎగతాళిగా నవ్వుకుంటూ ఉన్నారు. ఆయన సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు, అంటే ఆయన శిలువలో మరణించిన్నాడు. ఇంతకీ ఆయన చెప్పిన ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి? అదే ఈ 6వ మాటలో చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగిన విషయం. సమాప్తమైనది అని చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఏ విషయంలో ఆయన దేనిని గురించి ఈ మాట ఆయన చెప్పి ఉన్నాడు? మనం చూసినట్లయితే చూడండి, నేను పాయింట్ వైజ్గా చెప్తాను. మొదటి విషయం,
ఏ విషయంలో ఆయన సమాప్తమైనది అని చెప్తున్నాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చూస్తే, మళ్ళీ చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం. దాంట్లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇది ప్రభు ఆయన చేస్తున్న ప్రార్థన. ఆయన పని అంతా ముగించిన తర్వాత ఆయన చేస్తున్న ప్రార్థన సమాప్తమైనది అని చెప్పినప్పుడు, ఆయన చూడండి ఈ భూమి మీదకి ఎందుకైనా పంపబడ్డాడు, దేని నిమిత్తం పంపబడ్డాడు, ఆ పని అంటే సువార్త ప్రకటించడం, నశించిన వాళ్ళని వెతికి రక్షించడం, రోగులను బాగు చేయటం, దయ్యాలను వెళ్ళగొట్టడం, చనిపోయిన వాళ్ళు లేపడం, ఇలా 3.5 సంవత్సరాలు ఆయన యొక్క పని, ఆయనకి చేయడానికి ఇవ్వబడిన పని ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు కాబట్టి సమాప్తమైనది అని ఆయన చెప్తున్నాడు. చూడండి, ప్రభు మనకి ఒక మాదిరిగా ఈ లోకంలో ఆయన వచ్చి ఉన్నాడు. దీనిని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనందరికీ కూడా దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించినప్పుడు ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. చేయటానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇచ్చి ఉన్నాడు. ఆ పని ముగించే వరకు మనం ఈ భూమి మీద ఉంటాం. ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చవలసిన వాళ్ళమై ఉన్నాం అని మనం తెలుసుకునవలసిన వాళ్ళమై ఉన్నాం. మనకి అప్పగించబడిన పని మనం సంపూర్ణంగా నెరవేర్చవలసిన వాళ్ళమై ఉన్నాం. అది మనం చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అయితే మనకు అప్పగించిన పని మనం తప్పకుండా నెరవేర్చాలి. చూడండి, ఆ యొక్క పనిని నెరవేర్చిన తర్వాత మనం కూడా సమాప్తమైనది అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అపోస్తులైన పౌలు తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మళ్ళీ చెప్తున్నాను. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అక్కడ పౌలు చెప్తున్నాడు, చూడండి కావాలంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అవునండి, పౌలుకి అప్పగించబడిన పని ఏంటి? మంచి పోరాటం. ఆ మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. పౌలుకు అప్పగించబడిన పని ఏంటి? పరుగు కడముట్టించడం. ఎస్, ఆయన పరుగు కడముట్టిస్తున్నాడు. పౌలుకు అప్పగించబడిన పని ఏంటి? విశ్వాసాన్ని కాపాడుకుంటాం. అవును, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఈ పని ప్రభు ప్రతి ఒక్కరికి అప్పగించి ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరికి అప్పగించి ఉన్నాడు. అది మనం తెలుసుకోవాలి. ఈ 3 ప్రతి ఒక్కరు చేయవలసిన వాళ్ళే ఉన్నారు. మంచి పోరాటం పోరాడాలి, మన పరుగు కడముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇది పౌలుకే కాదు, పౌలు ద్వారా ప్రభు మన అందరినీ కూడా దర్శిస్తున్నాడు. మనందరికి ప్రభు చేయటానికి ఆయన మనకిచ్చిన పని ఇది. మనం సంపూర్ణంగా నెరవేర్చవలసిన వాళ్ళమై ఉన్నాం. చూడండి, ప్రభుకి అప్పగించిన పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత ఇప్పుడు ఆయన సిలువలో ఆయన చెప్తున్న మాట సమాప్తమైనది అని. ఇది నువ్వు చెప్పగలవా? దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాను అని ధైర్యంగా సమాప్తమైనది అని చెప్పగలవా? చెప్పలేవు. కారణం ఏంటంటే, దేవుడు నీకు అప్పగించిన పనిని పక్కన పెట్టి నీ పనులు చేసుకుంటే ఎక్కువ అయిపోయింది దేవుని పని కంటే కూడా. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ దినమున ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు. ఇక రెండవది, సమాప్తమైనది అని ప్రభు చెప్తున్న ఆ యొక్క మాటలో రెండవ అర్థం ఏంటి అని మనం చూస్తే, ఇదివరకు అండి పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం చూసినట్లయితే, మరి పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా పాప పరిహారం నిమిత్తం బలులు అర్పించాలి. ఆ బలులు అర్పిస్తే వాళ్ళ పాపం పరిహరించబడుతుంది అని
ఆ మోషే ధర్మశాస్త్రంలో నియమించబడిన ప్రకారం మరి అందరూ కూడా ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఉండింది. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఉంటాడు, యాజకులు ఉంటారు. కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలి, యాజకుడిని సంప్రదించాలి. యాజకుడు ధర్మశాస్త్రంలో చూసి చెప్తాడు. ఆ చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా బలులు అర్పించవలసిన వాళ్ళై ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఆ విధంగా ఇశ్రాయేల్ సర్వ సమాజం నడుస్తా ఉంది. ఆ నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వాక్యం, 28. అయితే ఇక్కడ 28వ వాక్యం, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ దినములలో ఉన్న సిస్టమ్ పద్ధతి ఏంటంటే, ప్రధాన యాజకుడు బలి అర్పించుతున్నప్పుడు ఫస్ట్ బలి ఏం చేయాలంటే తన పాపముల నిమిత్తం అర్పించాలి. ఆ బలి అర్పించడం ద్వారా తను తాను పరిశుద్ధపరచుకోవాలి. ఆ తర్వాతనే ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం యొక్క పాపముల పరిహారం నిమిత్తం వారి కొరకు ఆయన బలులు అర్పించాలి. ఇది ఒక్క రోజు కాదండి, ఇది ప్రతి దినం, దినము. అక్కడ 28వ వచనం, హెబ్రీ 7:28 అక్కడ అంటున్నాడు, దినము ఆ విధంగా జరుగుతూ ఉంది. అయితే అలా జరుగుతున్న టైంలో ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు కూడా బలులు అర్పిస్తానే ఉన్నారు. అయితే అలా జరుగుతున్న టైంలో ప్రభు వచ్చి ఉన్నాడు. వచ్చి అందరి యొక్క పాపముల నిమిత్తమై తన గురించి తాను బలి అర్పించుకున్న అవసరం లేదు. ఎందుకంటే మరియమ్మ పరిశుద్ధాత్మని ద్వారా గర్భం ధరించింది. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన జీవితం అంతా పరిశుద్ధమైనది. కాబట్టి ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన కొరకు ఆయన బలి అర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనందరి నిమిత్తం ఆయన ఒకే ఒక్క బలిగా తను తాను అర్పించుకుని ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అని అక్కడ పౌలు రాస్తున్నాడు. అవునండి, ఆయన ఒక ప్రధాన యాజకుడిగా వచ్చి ఈ లోకంలో ఆయన తన్ను తాను బలిగా అర్పణగా ఆయన అర్పించుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం, రోమా 6:10 అక్కడ మనం కానీ చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నమాట, ఏలయనగా ఆయన చనిపోవటం చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. చూడండి, పాపము విషయమై ఒక్క మారే ఆయన చనిపోయాను అని స్పష్టంగా రాయబడుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే ఇక ఆయన చనిపోవడం ద్వారా ఇక బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఆ బలులన్నిటికీ కూడా ఆయన ముగింపు పలికి ఉన్నాడు, సమాప్తం పలికి ఉన్నాడు. ఇప్పుడు సమాప్తమైనది ఏంటి? సమాప్తమైనది అని ప్రభు సిలువలో పలికిన మాటల్లో ఉన్న ఆంతర్యం రెండో పాయింట్ ఏంటంటే, ఈ పాప పరిహారార్థ బలులన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నాను, అటన్నిటిని కూడా సమాప్తం చేస్తున్నాను అని ఆయన సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఇక మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ లోకంలో మనం చూసినట్లయితే శరీర సంబంధమైన మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తూ ఉంది. అలాగే ఆత్మ సంబంధమైన మరణం కూడా సంభవిస్తూ ఉంది. ఈ శరీర సంబంధమైన మరణానికి, ఆత్మ సంబంధమైన మరణానికి ఆయన సమాప్తం చేయటానికి, ఆ రెండింటిని సమాప్తం చేయటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణించి ఆయన
తిరిగి లేచి ఉన్నాడు. అందుకనే ఆ శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన మరణానికి ముగింపు పలుకుతూ ఆయన అంటున్నాడు, సమాప్తమైనది. ఇంతకీ మీరు అలా చెప్తున్నారు, ఇంతకీ మరణం అనేది లేదా? మరణం అనేది అసలు ఈ లోకంలో లేదా? లేదండి. దేవుడు మనిషిని సృజించినప్పుడు కొంతకాలం బతుకు తర్వాత సావు అని దేవుడు పెట్టలేదు. వాక్యంలో మీరు చూసినట్లయితే మట్టిని తీసుకున్నాడు, మట్టిని బొమ్మగా చేసి ఉన్నాడు. దేవుడు తన జీవవాయువును ఆ మనిషిలో వదిలి ఉన్నాడు. దేవుని యొక్క జీవం ఎలాంటిదంటే మరణం లేనిది. దానిని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిత్య జీవం అని, అంటే ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండేది. ఆ జీవాన్ని దేవుడు మనలో పెడితే మరి మరణం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం మనిషిలోకి వస్తూ వస్తూ మరణాన్ని తెచ్చిపెట్టింది. ఈ రోజుకి పుట్టిన ప్రతి చిన్న బిడ్డ జన్మ పాపంతో పుడతా ఉంది. అది ఆది మానవుడైన ఆదాము అవ్వలు చేసిన పాపం వలన, వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన దాని వలన ఈ రోజు పుట్టిన ప్రతి బిడ్డ కూడా జన్మ పాపంతో పుడుతుంది. ఆ తర్వాత పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళ క్రియల వలన ఆ కర్మ పాపలుగా మారుతూ ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే మరి ఆ పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి ఆదాము అవ్వలు కొంతకాలం బ్రతికి తర్వాత చనిపోయారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ విషయం, అది ఆత్మ సంబంధమైన మరణం. దేవుడు ఆదాము అవ్వలతో చెప్పి ఉన్నాడు, ఆ చెట్టు మీద ఉన్న పండు మీరు తినొద్దు, తింటే మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్తే వీళ్ళు ఏం చేశారు అని అంటే తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళకి ఒక డౌట్. ఎందుకు డౌట్? అపవాదైన సాతానుడు చెప్తున్నాడు, మీరు చావనే చావరని చెప్పాడు. ఇదిగో చూసావా, దేవుడు చెప్పిందంత అబద్ధం అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పింది అబద్ధం కాదు, నిజం. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. ఆయన పండు తిన్న దినం నిశ్చయంగా చనిపోతావు అంటే వాళ్ళు తినగానే ఆత్మ సంబంధంగా వాళ్ళు మరణించి ఉన్నారు. ఇది కూడా వాక్యంలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఎఫెసీ 2:1 నుంచి, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని అంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే అపరాధములు చేస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపములు చేస్తాడో, ఆ చేయగానే ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తి మరణిస్తాడు. అది మాత్రం మనం తెలుసుకొనవలసిన వాళ్ళమైన, ఆత్మ సంబంధంగా మనం మరణిస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన మరణంతో మరణిస్తున్న వాళ్ళని తిరిగి బ్రతికించడానికి, తిరిగి వాళ్ళలో జీవాన్ని ఇవ్వడానికి ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలోకి వచ్చి ఉన్నాడు. అందుకనే ఆయన రెండిటి నిమిత్తం, శరీర సంబంధమైన మరణం నిమిత్తం, ఆత్మ సంబంధమైన మరణం నిమిత్తం, ఈ రెండిటికి సమాప్తం లేదా ఫుల్ స్టాప్ పెట్టడానికి, సమాప్తం పలకడానికి ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నాడు. అందుకని ఆయన సమాప్తమైనది అంటున్నాడు. అంటే మీరు అనొచ్చు, ఏమండి అంటే దాని అర్థం ఈ భూమి మీద ఇక మనుషులు సావరా? ఆయన మరి ఆ విధంగా శరీర సంబంధమైన మరణానికి సమాప్తం చేయడానికి మరణించాడు కదా, మరణించాడు తిరిగి లేచాడు అంటున్నారు, సమాప్తమైనది అంటున్నారు అని మీరు అడగచ్చు. ఓకే, అడగాలి మంచిదే. దాని యొక్క సరైన సమాధానం ఏంటంటే, ఆయన మరి శరీర సంబంధమైన మరణాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఉన్నాడు, దానికి సమాప్తం పెట్టి ఉన్నాడు. అవునండి, మనం కానీ చూసినట్లయితే ఈ భూమి మీద ఫిజికల్ డెత్ అంటే భౌతికమైన మరణం అందరికీ వస్తుంది. మరణం చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు అని 90వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ రక్త మాంసములు ధరించుకొని ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మరణించి ఉన్నాడు. అయితే ఎవరైతే ప్రభు నమ్ముకొని మరణిస్తారు, విశ్వాస జీవితం జీవించి మరణిస్తారు, ఇందాక నేను చెప్పి ఉన్నాను కదా, మంచి పోరాటం పోరాడతారు, ఆ పరుగు కడుమట్టిస్తారు, విశ్వాసాన్ని కాపాడుకుంటారు, అట్లా చేసి ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెడతారో మరణిస్తారు, చూడండి ఒకానొక దినం రాబోతుంది, వాళ్ళు తిరిగి లేపబడతారు.
తిరిగి లేపబడిన తర్వాత వాళ్ళు ఇక మరణించరు. మరణించరు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక్కసారే మరణించాడు, తిరిగి లేచాడు. ఇక ఆయనకి మరణం అంటూ లేదు. అవును, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తాం. ఇదిగో అల్ఫా నేనే, ఒమేగా నేనే, నేను మృతుడినైతిని గాని యుగ యుగములు నేను ఒక్కసారే మృతి పొందితిని గాని యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నానని ప్రభువే చెప్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే అది అది మన జీవితాల్లో జరగబోతుంది. మన ఫిజికల్ డెత్, భౌతికమైన మరణానికి ఆయన సమాప్తం పెట్టి ఉన్నాడు. కాబట్టి మనమందరం మరణించినా మనం తిరిగి లేపబడబోతున్నాం. ఇక మరణానికి మన మీద అధికారం లేదు. మరి మిగతా వాళ్ళ విషయం అండి, వాళ్ళు ఎవరైతే ప్రభు నమ్ముకోలేదు, ఎవరైతే మంచి పోరాటం పోరాడలేదు, ఎవరైతే పరుగు కడమర్చలేదు, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకోలేదు, వాళ్ళు కూడా మరణిస్తారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళకు కూడా లేపబడతారు. అన్ని జనులు కూడా మరణిస్తారు, లేపబడతారు. అయితే లేపబడిన తరువాత ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళందరూ తీర్పులోనికి వెళ్తారు. మళ్ళీ తీర్పులోనికి వెళ్ళిన తర్వాత నిత్య నరకంలో వాళ్ళు పడివేయబడతారు. ఒకవేళ ముందే మరణిస్తే ఆ మరణించి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాక్యంలో రాయబడుతుంది, పాతాళానికి వెళ్తారు. ధనవంతుడు లాజర్ గురించి మీకు గుర్తుంది కదా, ప్రభు చెప్పిన మాట. లాజర్ ఏమో పరదేశికి వెళ్ళాడు, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు. నా యొక్క మొదటి పార్ట్ శిలువ మీద నుండి పలికిన ప్రభు మాటలు పార్ట్ 1లో వివరంగా ఉంటుంది, పరదేశి గురించి వివరంగా ఉంటుంది, చూడండి. అయితే ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, అక్కడ యాతన పెట్టబడుతూ ఉన్నాడు. ఆ యాతన ఎప్పటి వరకు అంటే దేవుని యొక్క తీర్పు దినం వరకు. ఆయన తీర్పు దినం వచ్చినప్పుడు పాతాళం నుంచి అందరూ కూడా పైకి లేస్తారు, పాతాళం నుంచి లేపబడతారు. అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారు. తిరిగి లేచిన తర్వాత న్యాయ సింహాసనం ఎదుట అందరూ కూడా నిలబడబోతున్నారు. దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత వాళ్ళకి తీర్పు జరగబోతుంది. జరిగిన తర్వాత వాళ్ళు నిత్య నరకంలోనికి వాళ్ళు త్రోసివేయబడబోతున్నారు. అయితే ఇక్కడ ఫిజికల్ డెత్, భౌతికమైన మరణానికి ప్రభు ఆ విధంగా ముగింపు పలికి ఉన్నాడు. అందుకనే సమాప్తమైనది అంటున్నాడు. మరి ఆత్మ సంబంధమైన మరణం గురించి మనం చూసినట్లయితే చూడండి, మన అపరాధముల చేత, పాపముల చేత మనం చనిపోతున్నాం. ప్రభు ఏం చేస్తున్నాడంటే మన అపరాధములు, మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన శిలువలో మరణించున్నాడు. కాబట్టి మనం ప్రభుని నమ్ముకుంటే, ప్రభు యొక్క బిడ్డలుగా అయితే ఆయన మన పాపములను మనం ఒప్పుకొని, పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే మన పాపములన్నింటినీ కూడా ఆయన కడిగి వేస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఇక మరణంలో నుంచి జీవంలోనికి ఆయన మనల్ని దాటిస్తాడు. ఆత్మ సంబంధమైన మరణం నుంచి జీవంలోకి మనం ఆ జీవాన్ని మనం కాపాడుకుంటే చూడండి, మనం ధన్యులం. ఆ ఆత్మ సంబంధమైన మరణానికి కూడా ఆయన సమాప్తం లేదా ముగింపు లేదా ఫుల్ స్టాప్ పెట్టి ఉన్నాడు. సరే, ఇది సమాప్తమైనది అని ప్రభు చెప్పిన మాటలో ఉన్న 3వ అర్థం. ఇక 4వ అర్థం మనం చూసినట్లయితే, ఈ పాపం అండి వస్తూ వస్తూ మనుషులకి దాస్యత్వం అనేది తెచ్చిపెట్టింది. మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 8:34, ఇది నా యొక్క సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఆత్మీయ స్వాతంత్రం అని ఒక మెసేజ్ ఉంటుంది. దాంట్లో చాలా వివరంగా నేను చెప్పి ఉన్నాను, కావాలంటే మీరు చూసుకోండి. ఈ 4వ పాయింట్లో మనం కానీ చూసినట్లయితే, సమాప్తమైనది అని ప్రభు చెప్పింది దేని గురించి అని అంటే, పాపం వలన వస్తున్న జీవితం, ఆ పాపం వలన వచ్చు దాస్యత్వానికి ఆయన సమాప్తం పలికినాడు. ప్రభువేమో మనల్ని తన కుమారులుగా చేసుకోవాలని ఆశించి మనల్ని ఆయన సృజిస్తే, అపవాది అయిన సాతానుడు ఈ కుమారుల్ని ఏం చేశాడంటే పాపంలోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళని దాసులుగా మార్చేశాడు. కాబట్టి ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శిలువలో మరణించేటప్పుడు పాపము వలన వచ్చు దాస్యత్వమునకు ఆయన సమాప్తం పలుకుతున్నాడు. కారణం ఏంటి అని అంటే, చూడండి, ఇక పాపం మన మీద ఏలుబడి చేయదు. ఆయన అందుకు నిమిత్తమే సిలువ వేయబడ్డాడు, రక్తాన్ని కార్చినాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగి వేసుకున్నప్పుడు
ఇక మనం పాపమునకు దాసులం కాదు. మనం పాపాలను ఒప్పుకొని, మనం పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టి ఇక దాని జోలికి మనం వెళ్ళకుండా ఉంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, మన పాపములు కడిగి వేస్తాడు. ఇక మనం పాపమునకు దాసులం కాదు, మనం దేవుని యొక్క కుమారులుగా ఆయన తిరిగి మనం చేర్చుకుంటాడు. అది నేను చెప్పి ఉన్నాను, ఆత్మీయమైన స్వాతంత్రంలో చాలా వివరంగా నేను చెప్పి ఉన్నాను. ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి తండ్రిని బతిమలాడుతున్నాడు, నన్ను నీ దాసులలో ఒకటిగా చేర్చుకో. కానీ తండ్రి దాసులుగా చేర్చుకోవట్లా, తిరిగి కుమారుడుగా చేర్చుకుంటున్నాడు. సరే, మంచిది. అందుకనే ఈ 4వ పాయింట్ ఏంటంటే, పాపము వలన వచ్చు దాస్యత్వమునకు ఆయన సమాప్తం అని, ఆయన సమాప్తమైనది అని చెప్తున్నాడు. అప్పటి వరకు మనుషులు పాపం అనే దాస్యత్వంలో ఉంటున్నారు కదా, ఆయన ఆ దాస్యత్వానికి సమాప్తం పలుకుతున్నాడు. ఇక 5వ విషయం, సమాప్తమైనది అని ప్రభు చెప్పిన దాంట్లో 5వ సత్యం ఏంటి అంటే, చూడండి, ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, పాపం వాళ్ళు ప్రవేశించింది, దేవుడు వచ్చి ఉన్నాడు. ఆయన వాస్తవంగా మనం చూసినట్లయితే ఆ వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే పాపం వీళ్ళు ప్రవేశించిందో నేలను శపిస్తున్నాడు. ఆయన ఆదాముని, అలాగే అవ్వని, అలాగే సర్పాన్ని శపించి ఇక నేలను కూడా శపిస్తున్నాడు. నేలను శపించినప్పుడు మనం ఏం జరిగింది చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వాక్యం. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే అది ఇంకా అంటే 17 నుంచి చూస్తే మంచిది. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములో తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. 18వ వచనం, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ భూమిని ఆయన శపిస్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. అవును, ఆదామవ్వల నిమిత్తం ఆయన నేలను శపిస్తున్నాడు. ఆ శాపంలో నుంచి ఏమొస్తున్నాయి అంటే, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలుస్తా ఉన్నాయి. మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన్ని సిలువ వేసే టైంలో మనం చాలా పర్టికులర్గా ఖచ్చితంగా మనం చూస్తాం. ఆయనని ఎగతాళి చేయటానికి రకరకాలుగా ఆయనని మరి ఏమంటారు సిద్ధపరుస్తూ వచ్చారు. ఆయనని రకరకాల, చూడండి, ఆయన యొక్క వస్త్రాలు తీసేశారు, బాగా కొరడాలతో కొట్టారు, ఆయన కూదారంగ వస్త్రం వేసారు. ఇలా రకరకాలుగా ఆయన్ని తయారు చేయటం, ఎగతాళి చేయటం. ఇదిగో నువ్వు రాజు కదా అని చెప్పి ఒక రాజులాగా ఆయన్ని సిద్ధపరిచి వచ్చి ఎగతాళిగా, నేను మొన్న చెప్పి ఉన్నాను, అనేకులు క్రీస్తులో శత్రులుగా నడుచుకుంటున్నారని చెప్పినప్పుడు చెప్పాను. ఆ విధంగా ఆయనకి నమస్కారం చేస్తున్నారు, వంగి నమస్కారం చేస్తున్నారు. ఆ సైనికుల్లో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది, అరే ఈయన రాజు అంటున్నాడు కదా, ఈయనకి కిరీటం లేకుండా రాజు ఏంటి అని చెప్పి గబగబా పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ ఒక ముళ్ళ తీగని తీసుకుని వచ్చి, మేము హోలీల్యాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ముళ్ళును చూసినాం. ఒక్కొక్క ముళ్ళు ఎంత ఉందండి, 3 అంగుళాల కన్నా ఎక్కువ ఉంది, 3 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంది. మంచి బలంగా ఉన్నాయి ఆ ముళ్ళు. అది మేము అక్కడ వెళ్ళినప్పుడు క్లియర్గా మా గైడ్ చెప్తున్నాడు, ఏమనంటే, ఈ ముళ్ళ చెట్టుల్లో ఉన్న ముళ్ళతోనే ప్రభుకి ముళ్ళ కిరీటాన్ని అల్లి తల మీద పెట్టి ఉన్నారు. నిజంగా ఆ ముళ్ళతో కిరీటాన్ని అల్లి పెట్టి రెల్లుతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు లోపలికి దిగిపోయింది. నిజంగా చాలా బలంగా ఉన్నాయి, 3 అంగుళాలు ఉన్నాయి. అయితే మనం చూసినట్లయితే ఆయన ఈ శాపానికి ముగింపు పలకడానికి ఆయన ముళ్ళ కిరీటం ఆయన తలకి పెట్టబడింది. మత్తయి సువార్త 27:29. మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 27:29. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు.
ఆయన సిలువలో సమాప్తమైనది అని చెప్తున్నాడు. 5వ పాయింట్ ఏంటో తెలుసా? ఆయన ఆ శాపాన్ని ఆయన తల మీద భరించడం వలన శాపమునకు సమాప్తం అని చెప్తున్నాడు. సర్వ మానవాళితో చెప్తున్న మాటలు. ఈ శాపానికి ఇంతటితో సమాప్తం, మీ యొక్క శాపానికి ఇంతటితో సమాప్తం అని ఆయన చెప్తూ ఉన్నాడు. అది 5వ విషయం. ఇంకా సమాప్తమైనది అని చెప్తున్న దాంట్లో ఉన్న ఇంకొక పరమార్థం ఏంటంటే, చూడండి, ఈ యొక్క మనిషి యొక్క పాపం వలన మనిషిలో సకల రోగాలు వచ్చేసినాయి, అనేకమైన రోగాలు వచ్చేసినాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ మనం చూసినట్లయితే ఏముందో చదువుతాను. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, విస్నాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతేమి. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అవునండి, సిలువలో ఆయన మరణించేటప్పుడు మన రోగాల్ని ఆయన భరించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సమాప్తమైనది అని ఆయన చెప్తున్న దాంట్లో 6వ పాయింట్ ఏంటంటే, మీ రోగములకు సమాప్తం, మీ రోగములకు సమాప్తం. అవునండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకొని ప్రభు బిడ్డగా మారతాడో, చూడండి, ఆ వ్యక్తి మీద రోగములకు ఎలాంటి అధికారం ఉండదు. ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆ రోగములన్నిటికీ ఆయన సమాప్తమైనది అని పలుకుతున్నాడు. అందుకని మనం చూస్తున్నాం, భయంకరమైన రోగముల చేత బాధపడుతున్న వాళ్ళు అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, వాడని మందు అంటూ ఉండదు, తిరగని హాస్పిటల్ అంటూ ఉండదు, మరి సంప్రదించిన డాక్టర్ అంటూ ఉండరు. అందరి దగ్గర తిరిగి 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 లాస్ట్కి ఆఖరికి ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు ఆ రోగానికి సమాప్తం పలుకుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. అద్భుతమైన విడుదల వాళ్ళు ప్రభు ద్వారా పొంది దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. అందుకని ప్రభు మీ సమాప్తమైనది అని చెప్పినప్పుడు 6వ పాయింట్, మీ రోగములన్నింటికీ కూడా సమాప్తమైనది. ఇంత చరిత్ర ఉంటే ఆ ఒక్క మాట చూడండి, 7 మాటల్లో కల్లా 6వ మాట చాలా చిన్న మాట. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సమాప్తమైనది అని ప్రభు చెప్తే, వాళ్ళకి ఏదేదో ఆలోచించుకొని ఎగతాళిగా అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. కాదండి, చూడండి, ఈ 6 పాయింట్స్ మనం చూస్తున్నాం. 6 విషయాల నిమిత్తం ఆయన సమాప్తమైనదని చెప్తున్నాడు. ఇక 7వ మాటలోకి మనం వెళ్దాం. యేసు ప్రభు శిలువలో పలికిన, ఆ శిలువ మీద నుండి పలికిన 7 మాటల్లో 7వ మాట, చివరి మాట, లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఐ కమెండ్, చూడండి, ఇంటూ దై ఫాదర్, ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. ఇంగ్లీష్లో అన్నమాట. ఫాదర్, ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. చాలా జాగ్రత్తగా గమనించండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఏమండి, ఈ యొక్క మాటలో చాలా గొప్ప అర్థం ఉంది. ఎందుకని తండ్రికి ఆత్మను అప్పగించాలి?
ఎందుకని తండ్రికి ఆత్మను అప్పగించాలి అని మనం చూసినట్లయితే, చాలా మందికి ఈ సత్యం తెలియక రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మనుషులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదేంటిదంటే, ఒక మనిషి చనిపోతే ఏం చెప్తారు? గాలి కదండి, గాలి గాలిలో కలిసిపోయింది అంటే ప్రాణాన్ని గాలి అంటారు. గాలి గాలిలో కలిసిపోయింది. ఇక ఆత్మ గురించి ఏం చెప్తారంటే, ఈ ఆత్మ ఏ చెట్ల తొర్రలోనో పుట్టల తొర్రలోనో ఏ సమాధుల్లోనో తిరుగుతూ ఉంటుందని చెప్తారు. కాదు కాదు, మనం ప్రాణాన్ని ఆత్మని డివైడ్ చేయకూడదు, సపరేట్ చేయకూడదు, విడగొట్టకూడదు. వేరువేరుగా దేవుడు ఇచ్చి ఉన్నాడా? కాదు. మట్టి బొమ్మను చేసి ఉన్నాడు. మట్టి బొమ్మలో దేవుడు తన జీవవాయువును ఉదగా మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. చూద్దామా ఆ యొక్క లేఖనం ఎక్కడుందో? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే, దేవుడే యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను, జీవించే ఆత్మ ఆయను. లివింగ్ స్పిరిట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్, చాలా జాగ్రత్తగా గమనించండి. లివింగ్ స్పిరిట్, లివింగ్ సోల్. అవును, జీవించే ఆత్మ, నరుడు జీవాత్మ ఆయను. మనం చూసినట్లయితే మనమందరం ఎవరమి? జీవ ఆత్మలమై ఉన్నాం, జీవించే ఆత్మలమై ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం. అక్కడ ఉన్న మాట ఏంటి? యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడేమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ అని రాయబడుతుంది. అవునండి. ఇంకొక దగ్గర కూడా చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అవునండి. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే నౌ ద లార్డ్ ఈస్ దట్ స్పిరిట్ అని ఉంటుంది. అవునండి, ప్రభువే ఆత్మ. చూడండి, మనల్ని జీవాత్మగా చేసి ఉన్నాడు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, దేవదూతలను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సేవకులైన ఆత్మలుగా ఆయన చేసి ఉన్నాడు. అవును, రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయే వారికి, వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచారం చేయుటకై ఏర్పరచబడిన ఆత్మలు కార అని దేవదూతల గురించి దేవుడు అక్కడ రాయబడుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే మనిషిని దేవుడు జీవించే ఆత్మగా చేస్తే, ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించారు. అతిక్రమించడం వలన పాపం వాళ్ళ ప్రవేశించింది. తద్వారా వాళ్ళలోనికి మరణం అనేది వచ్చింది. అవును, మరణం అనేది వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎఫ్ఎస్సి నేను ఇందాక చెప్పిన మాటని నేను మళ్ళీ రెఫరెన్స్తో సహా చెప్పి చదివించబోతున్నాను. ఎఫ్ఎస్సి 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవును, మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఇందాక చెప్పి ఉన్నాను, ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించినారు, తినొద్దన్న పండు తిన్నారు. తిన్న వెంటనే వాళ్ళు ఫిజికల్ అంటే భౌతికంగా మరణించకపోయినా ఆత్మ సంబంధంగా వాళ్ళు మరణించి ఉన్నారు. అయితే అలా చచ్చిన స్థితిలో మనం ఉంటుండగా, మన యొక్క ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుండగా, ప్రభు మనం
ఆ, మన నిమిత్తమై ఆయన పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి ఆ జీవాన్ని కోల్పోయిన ఆత్మకి, చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మకి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మని తిరిగి ఆయన బ్రతికించి ఉన్నాడు. ఈ జీవం పొందిన ఆత్మ, పొందుకున్న ఆత్మ మన పోకడ వరకైనా లేదా దేవుని యొక్క రాకడ వరకైనా తిరిగి చనిపోకుండా మనం కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన జీవాత్మ మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిన ఆత్మకి తిరిగి జీవాన్ని ఇవ్వడానికి యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూస్తాం. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి నేను ఈ లోకంలోకి వచ్చిందని ప్రభు చెప్తున్నాడు. ఈ చనిపోయిన స్థితిలో ఉన్న ఆత్మకి జీవాన్ని ఇవ్వడానికి, చచ్చిన ఆత్మకి జీవాన్ని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన ఆ జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచే ద్వారా ఆ జీవం పొందిన ఆత్మ తిరిగి మరి చచ్చిన స్థితిలోకి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే దాన్ని కాపాడుకోవాలి. మన పోకడ వరకైనా కాపాడుకోవాలి, లేదా దేవుని రాకడ వరకైనా మనం దాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళమైన. దాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి తెలిసిన? వాక్యము అనే ఆహారం ద్వారా మనము దాన్ని కాపాడుకోవాలి. చాలా మందికి వాక్యం అనేది అక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది. మాకంతా తెలుసండి, మాకెవరు చెప్పక్కర్లేదండి. బైబిల్ కూడా మేము ముట్టుకోమండి, బైబిల్ కూడా చదవము, బైబిల్ అంతా కూడా ఆల్రెడీ కంఠస్థం చేసేసి ఉన్నాం, మా గుండెల్లో ఉంది, మా మనసులో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది చాలా చాలా తప్పు. కారణం ఏంటంటే, నువ్వు అన్నం తిన్నావు ఈ పూట, ఇక నేను అన్నం తినేసానండి, అన్నం నాలోనే ఉంది, నేను ఇంకా చచ్చిపోయే వరకు నేనేం తినక్కర్లేదు అని అంటావా? ప్రతి పూట తింటావు, ప్రతిరోజు కాదు, ప్రతి పూట తింటావు. ఎందుకు తింటావు? అది తినకపోతే నువ్వు చచ్చిపోతావు. ప్రభు ఉపవాసం ఉండి ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు, 40 దినాలు ఉపవాసం ఉండి ఆకలి కొని ఉన్నప్పుడు పోవాదైన సాతానుడు వచ్చి, ఇదిగో 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అంటే, ప్రభు అపవాదైన సాతానుతో ఒకే మాట చెప్తున్నాడు, నరుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. నీవు బ్రతకడానికి 3 పూటలు తింటున్నావు, కానీ నీ ఆత్మ బ్రతకడానికి కనీసం చూడండి, పొద్దుట ఒకసారి, రాత్రి ఒకసారి, కనీసం నేను అంటున్నాను, మధ్యాహ్నం కూడా నువ్వు చదవగలిగితే వాక్యం ఇంకా మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? నువ్వు అనొచ్చు, నాకు చదువు రాదండి, నేను చదువుకోలేదండి అని నువ్వు అనొచ్చు. నీకు చదువు రాకపోతే, నువ్వు చదువుకోకపోతే నీ ఇంట్లో పిల్లలు ఉన్నారు చదువుకునేవాళ్ళు, వాళ్ళతో చదివించుకోవచ్చు, వాక్యం చదివించుకోవచ్చు. లేదా ఆ చదవడమే కాకుండా ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్లో ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో, నేను ఒక్కడనే కాదు, అనేక మంది దైవ సేవకులు ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు వాళ్ళు పెట్టి ఉన్నారు. వాటన్నిటినీ కూడా విని ధ్యానించినట్లయితే నీ ఆత్మని నువ్వు బ్రతికించుకొనగలవు, ఇక రెండవ విషయం, మన ఆత్మని బ్రతికించుకోవాలంటే ఏం చేయాలి? తిరిగి పాపం జోలికి మనం వెళ్ళకూడదు, తిరిగి పాపం చేయకూడదు. అవునండి, ప్రభు 38 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్న వ్యక్తితో, ఆ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత దేవాలయంలో అతడు కనిపించినప్పుడు ఆయన చూసి ఏమంటున్నాడు తెలుసా? మరి ఎక్కువ కీడుని కలుపుకున్నట్లు ఇక నువ్వు పాపం చేయొద్దు అంటున్నాడు. అవునండి, చూడండి, ఎందుకంటే పాపం వలన, మన అపరాధముల వలన మన ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. దాన్ని ప్రభు వచ్చి బ్రతికించి ఉన్నాడు. మళ్ళీ తిరిగి మనం పాపం జోలికి వెళ్తే మళ్ళీ ఆత్మ సంబంధంగా మరణిస్తాం. ఈ లోపు మన ఫిజికల్ డెత్ వచ్చేస్తుంది, భౌతికమైన మరణం వచ్చేయచ్చు, లేదా దేవుని యొక్క రాకడ సంభవించవచ్చు. ఇక చచ్చిన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే నిత్య నరకంలోనే ఉంటుంది, పరలోకానికి వెళ్ళదు. ఇది మాత్రం తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆత్మని మనం దేవునికి అప్పగించవలసిన వాళ్ళమైనా. ఆత్మ మూడవది మనం చూసినట్లయితే, ఈ యొక్క ఆత్మని మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించే ముందు, మన ఆత్మని దేవునికి అప్పగించే ముందు మన ఆత్మని ఎప్పుడు కూడా మనం శుద్ధి చేసుకుంటూ రావాలి. ఆత్మ శుద్ధి చేయబడాలి. ఎట్లా శుద్ధి చేసుకుంటాం? దేవుని వాక్యం ద్వారా, వాక్యం అనే ఉదక స్నానం ద్వారా,
మన ఆత్మని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మామూలుగా భౌతికంగా మనం రోజుకి 2 సార్లు స్నానాలు చేస్తూ ఉంటాం శరీరాన్ని పరచుకోవడానికి. కానీ మన ఆత్మని శుద్ధి చేసుకోవడానికి మరి అలాగే మనం వాక్యాన్ని చదవాల్సిన వాళ్ళమైన, వాక్యాన్ని ధ్యానించవలసిన వాళ్ళమైన, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మళ్ళీ చెప్తున్నాను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అవునండి, ఆ దీపం ఆరిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ దీపం ఆరిపోక ముందే మనల్ని మనం చక్క పెట్టుకోవాలి. ఇది ఒక గొప్ప సత్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వాక్యం. అక్కడ ఉన్న విషయంని మనం చూద్దాం ఏముందో. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అవునండి, మన యొక్క ఆత్మ దేవుని యందు ఆనందించాలి. అవునండి, మళ్ళీ చెప్తున్నాను, మన ఆత్మ దేవుని యందు ఆనందించాలి. ఈ మాట చెప్తున్నది మరియా. అప్పుడు మరియా 46వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు మరియా ఇట్లా నేను అని చెప్తా, ఇక్కడ 48లోకి చూస్తే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆత్మలో ఆనందం మనం కలిగి ఉండాలి. చూడండి, మన ఆత్మని మన పోషించడమే కాదు, మన ఆత్మని బ్రతికించుకోవడమే కాదు, మన ఆత్మని చచ్చిపోకుండా చుట్టమే కాదు, మన ఆత్మ దేవుని యందు ఆనందించాలి. మన ఆత్మ ఆనందింప చేయాలి, దేవుని ఆనందించేటట్లుగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, ఇంకోటి కూడా మనం చూస్తాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే ఆ 4వ వచనంలో నాకు కావాల్సిన మాట నేను చదువుతున్నాను. నేను సర్వశక్తుడగు దేవుని అంబులు సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానం చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటకై పంక్తులు తెరుచున్నవి. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆత్మ పానము చేయుచున్నది అంటున్నాడు. అరే, ఆత్మ పానం చేస్తుందా అంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తుంది. యోబు గ్రంథంలోనే మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 30వ అధ్యాయం చూడండి. ఆత్మ గురించి చాలా విశేషాలు ఉన్నాయి. నా ఆత్మ, యోబు గ్రంథం 30వ అధ్యాయం 16వ వాక్యం, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, యోబు గ్రంథం 30వ అధ్యాయం 16వ వాక్యం, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. అవును, ఆత్మ కరిగిపోతుంది. ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది, ఆత్మ విషయాన్ని పానం చేస్తుంది, ఆత్మ మనలో కరిగిపోతా ఉంది. కీర్తనల గ్రంథం 77వ కీర్తనల గ్రంథం చూడండి. ఈ దినమున ప్రభు ఎన్ని గొప్ప గొప్ప విషయాలు మనకి ఆయన బయలుపరుస్తున్నాడు. 6వ వాక్యం, 77వ కీర్తన 6వ వాక్యం, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున్న ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెతికెను. చాలా జాగ్రత్తగా గమనించండి. నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ఆత్మ దేవుని యొక్క తీర్పు మార్గం శ్రద్ధగా వెతుకుతుంది. అది మనం తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇంకా యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఏంటి, ఆత్మలో ఎన్ని ఉన్నాయా అంటే, అవునండి, మరి ఆత్మ అంటే తేలికైంది ఏం కాదు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం.
అక్కడ మనం కానీ చూసినట్లయితే నాకు కావాల్సిన మాట మాత్రం నేను చదువుతున్నాను. చివరి మాట 10వ వచనంలో చివరి మాట, నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చివరి మాట యెషయా గ్రంథం 61:10లో చివరి మాట, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఈ అనుభవం నీకుందా? దేవుని యందు ఉల్లసించేది, ఆత్మలో దేవుని యందు ఉల్లసించే అనుభవం ఉందా? సరే, ఇప్పుడు మనం చివరిలోకి వచ్చేస్తాం. అదేంటంటే దేవుడు మనలో ఆత్మను పెట్టినాడు. చూడండి, భూమి మీద ఉన్న అనేకమైన జీవులు ఉన్నాయి. ఈ జీవులన్నిటికీ కూడా ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. కానీ మనకి మాత్రమే దేవుడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద ఉన్న జీవులన్నింటికీ కూడా ప్రాణం ఉంది, ఆత్మ లేదు. అవి చనిపోయాయి అంటే వాటితో ఆ మరణంతో వాటికి చరిత్ర ముగించబడింది. పాపం మీరు తెలియక చాలా మంది జన్మల్ని నమ్మే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ ఈ జన్మలో మనం మంచిగా పుట్టి పుణ్యం చేస్తే మరొక జన్మలో మనం ఇంకా మంచిగా పుడతాం. లేదంటే లేదంటే మనము పుణ్యం చేసుకోకపోతే మనము ఏదో విధంగా అంటే శాపగ్రస్తమైన పుట్టుక పుడతాం. అదే కుక్కలాగో నక్కలాగో ఇంకా రకరకాల అంటే భయంకరమైన జంతువులుగాను పుడతామని చెప్తూ ఉంటారు. ఇది చాలా చాలా తప్పు. నాది ఒక్క జన్మే. మనిషి ఒక్కసారే జన్మిస్తాడు, ఒక్కసారే మరణిస్తాడు. మనిషికి మిగతా ప్రాణులకి ఉన్న తేడా ఏంటంటే వాటికి ప్రాణం ఉంది, ఆత్మ లేదు. అవి చనిపోయాయి అంటే ఇక వాటి యొక్క చరిత్ర అంతటితో ముగించబడుతుంది. అందుకనే మనం చూసినట్లయితే మనకి మంచి ఏదో చెడేదో మనకు తెలుసు. మనకి ఆత్మ ఉంది కాబట్టి. వాటికి ఆత్మ లేదు, వాటికి ప్రాణం మాత్రమే ఉంది. అందుకనే వాటికి జ్ఞానం లేదు. ఇంకా మనం కానీ చూసినట్లయితే మనకి మరొక జీవితం ఉంది మరణించిన తర్వాత. అయితే పరలోక రాజ్యంలో మనం జీవించాలి, లేదా నరకంలో పాతాళంలో జీవించాలి. ఆ తర్వాత నిత్య నరకంలో మనం వెళ్ళి పడాలి. అయితే వాటికి అట్లాంటి ఏమీ లేవు. అయితే ఇది మనం తెలుసుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. చూడండి, మరి ఇది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. అందుకనే చూడండి, ప్రభువు మన పోలికలో మన స్వరూపంలో ఆదికాండం మనం చూస్తాం, మనిషిని చేస్తాం అని అన్నాడు. అవును, ఆయన పోలిక ఇచ్చిన్నాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చిన్నాడు, ఆయన యొక్క జీవాన్ని, ఆయన ఆత్మని ఇచ్చిన్నాడు. మొత్తం సమస్తం ఆయనది మనకి ఇచ్చిన్నాడు. అందుకని ఒక వ్యక్తి మరణించినప్పుడు మనం కానీ చూసినట్లయితే శరీరం విడవబడుతుంది. అంటే ఈ భూమి మీద ఆ వ్యక్తి యొక్క ప్రాణము ఆత్మ రెండు కూడా ఆ శరీరంలోంచి సపరేట్ అయిపోయి వేరైపోయి అవి తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్తాయి. ఇది వాక్యంలో ఉందా అని మనం చూస్తే అవును, 100% ఉంది, 100% ఉంది. ఎక్కడుంది? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చాలా జాగ్రత్తగా గమనించండి. మన్నైనది వెనుకటి వలనే మన్నవును, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి, ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిలో నుంచి ప్రాణాత్మలు సపరేట్ అయ్యి అవి తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. శరీరం మట్టిలోంచి తీయబడింది కాబట్టి దాన్ని పాతి పెడతారు, అది మట్టికి మట్టి అయిపోద్ది. లేదా కొంతమంది కాల్చి వేస్తారు, అది బూడిదైపోద్ది, అది మట్టికి మట్టి అయిపోద్ది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాణాత్మలు అవి దేవుని దగ్గరికి వెళ్తాయి. దేవుడు మనకు అనుగ్రహించినాడు, మనం తిరిగి దేవునికి దాన్ని అప్పచెప్పవలసిన వాళ్ళమైన ప్రభు ఒక మాదిరి మనకు చూపించడానికి ఆయన శిలువలో పలికిన మాటల్లో 7వ మాట,
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్తున్నాడు. అవునండి, దేవుడు మనకి ఏదైతే అప్పగించి ఉన్నాడో అటన్నిటి నిమిత్తం మన దేవునికి లెక్క అప్పచెప్పాలి అని మనం తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా ఇది ఆఖరి విషయం. మనిషి యొక్క జీవితంలో ఇది ఆఖరి విషయం. మన యొక్క ఆత్మని, మన ప్రాణాత్మల్ని దేవునికి తిరిగి మనం అప్పచెప్పవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం చూసినట్లయితే అమెరికాలో ఉన్న గొప్ప దైవ సేవకుడు, ప్రపంచాన్ని గడగడలాడించిన ఆయన పేరు బెన్నిహిన్. ఆయన యొక్క జీవితంలో నుంచి జరిగిన సంభవం, ఆయన చెప్పిన సాక్ష్యం విని నేను చెప్తున్నా. ఆయనది సౌత్ ఆఫ్రికాలో ఒక మీటింగ్లో ఆయన చెప్పి ఉన్నాడు. అది యూట్యూబ్లో ఉంటుంది, చూసుకొని కావాలంటే. ఆయనకి ఒకసారి అకస్మాత్తుగా గుండె సంబంధించిన వ్యాధి వస్తే ఆయన చాలా అర్జెంటుగా హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చారు అమెరికాలో. డాక్టర్స్ అంతా చూసి ఇక ఈయనకి అర్జెంటుగా మనం ఆపరేషన్ చేయాలి అని నిర్ణయించి ఆయనకి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఈలోపు ఆ మానిటర్ సౌండ్ వస్తూ ఉంది. అదేంటిదంటే పల్స్ తగ్గిపోతుంది. ఇక పల్స్ పూర్తిగా డౌన్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, హార్ట్ బ్లాక్ అయిపోయింది. ఇక ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని నేను మీకు చెప్తున్నాను, నేను కల్పించప్పట్లా. ఆయన చనిపోయినప్పుడు జరిగిన విషయం ఏంటి? ఇద్దరు దేవదూతలు పైనుంచి పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఆయన ప్రాణాత్మలు తీసుకొని వాళ్ళు పరలోకాన్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ జరుగుతున్న విషయం ఏంటి అని అంటే, అందరూ ఒక లైన్లో ఉన్నారు. ప్రజలందరూ ఆ లైన్లో తీసుకుని వెళ్ళి లాస్ట్లో పెట్టి ఉన్నారు. ఆ లైన్లో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి ప్రాణాత్మలతో ముందుకు వెళ్తున్నాయి. అక్కడ పరలోకానికి ఒక గేట్ ఉంది. పరలోకం కాదు, పరదేశకు ఒక గేట్ ఉంది. ఆ పరదేశకి ఒక గేట్ ఉంటే ఆ గేట్ దగ్గర ప్రభు నిలబడి ఉన్నాడు. మరి ఒక దేవదూత మంచి సంగీతం వాయిస్తున్నాడు. ఆ వచ్చిన వ్యక్తిని ప్రభు సంతోషంగా చూస్తే ఆ దేవదూత మంచి మ్యూజిక్ వాయిస్తాడు, సంతోషకరమైన సంగీతం వాయిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ ద్వారాలు తెరవబడతాయి, గేట్ ఓపెన్ అవుతుంది, పరదేశ గేట్. దేవదూతలు వస్తారు, ఆ వ్యక్తిని లోపల తీసుకుని వెళ్తున్నారు. ఒకవేళ ప్రభు గాని సంతోషంగా చూడకపోతే ఇంకో వ్యక్తి వచ్చాడు. ప్రభు సంతోషంగా చూడలా, చాలా బాధతో దిగులుతో, అసలు ఆ మనిషి యొక్క ముఖంలోకే చూడలా, చాలా దుఃఖంతో ఉంటే ఈ దేవదూత చాలా దుఃఖకరమైన సంగీతం వాయిస్తాడు. అప్పుడు దేవదూతలు రారు, గేట్ ఓపెన్ అవ్వదు, దేవదూతలు రారు. పాతాళంలో నుంచి ఆ అపవిత్రాత్మలు, దురాత్మలు, దయ్యాలు వచ్చి ఆ వ్యక్తిని పాతాళానికి ఎట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది అక్కడ జరుగుతుంది. ఈ బెన్నిహిన్ గారు చూస్తా ఉన్నాడు. అయితే ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇక ఈయన వంత వచ్చింది. ఈయనలో కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. దేవదూతలందరూ కూడా బెన్నిహిన్ గారిని చాలా సంతోషంగా, ఆయన బాగా పరిచయం అన్న వ్యక్తిగా వాళ్ళు చక్కగా నవ్వుతూ ఉన్నారు ఆయన చూసి. కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు ఆయన వైపుకి సంతోషంగా చూడట్లే, ఆయన గురించి చాలా బాధగా ఉన్నాడు. ఈలోపు ఏం జరగాలి? దేవదూత బాధాకరమైన మ్యూజిక్ వాయిస్తున్నాడు, పాతాళం నుంచి ఈ దురాత్మలు వచ్చి తీసుకెళ్ళాలి. కరెక్ట్గా అదే టైంలో ఒక స్వరం వినిపిస్తుంది, బెన్నిహిన్, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, నిన్ను మళ్ళీ భూమి మీదకి పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి నిన్ను సరి చేసుకో అని ఒక స్వరం వినబడగానే ఆయన ప్రాణాత్మలు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చాయి. ఏ హాస్పిటల్లో అయితే ఆయనకి సర్జరీ జరుగుతూ ఉందో ఆ హాస్పిటల్లో ఆయన యొక్క శరీరంలోకి వచ్చి పడ్డాడు. డాక్టర్లకి ఆశ్చర్యం అయిపోయింది, ఈయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఆ కొంచెం టైంలో ఆయనకి సర్జరీ చేయడానికి అంతా కూడా ఓపెన్ చేశారు కదా, అదంతా కూడా మళ్ళీ తిరిగి క్లోజ్ చేస్తున్నారు. సర్జరీ ఇక క్లోజ్ చేస్తున్నారు. ఆయన యొక్క ప్రాణాత్మలు వచ్చి పడ్డాయి. అకస్మాత్తుగా ఈ మానిటర్ మళ్ళీ స్టార్ట్ అయ్యి కొట్టుకుంటా ఉంది, గట్టి సౌండ్తో. హార్ట్ పంపింగ్ జరుగుతూ ఉంది. మొత్తం ఆయనకున్న ఆ యొక్క హార్ట్ డిసీజ్, హృదయ సంబంధమైన గుండె సంబంధించిన రోగం అంతా కూడా పోయింది. చూడండి, ఆయన తిరిగి మళ్ళీ మామూలు అయిపోయాడు.
ఆయన చెప్తున్నమాట. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన ప్రతి వ్యక్తి యొక్క ప్రాణాత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి. గాలి కదా, గాలిలో కలిసిపోతుంది అని చాలా మందికి తెలియక చెప్తారు, అది నమ్మకండి. నిజంగా అది గాలి అయితే సైకిల్ పంపు తీసుకొని వెళ్ళి కొట్టండి, చచ్చిపోయిన వ్యక్తి ముక్కులో పెట్టి కొట్టండి. లేదా ప్రాణవాయువు ఉందిగా, ఆక్సిజన్, అది సిలిండర్లో మీరు సిలిండర్ తీసుకుని వచ్చి ఎక్కించండి ముక్కులో నోట్లో. బ్రతుకుతాడేమో, అస్సలు బ్రతకడు. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆ గాలిలో కలిసిపోవడం అనేది రాంగ్. అది గాలి కాదు, దేవుని యొక్క జీవం అది. అది దేవుని యొక్క ప్రాణం, అది ఆ ఆత్మ. అది దేవుడిచ్చిన ఆ ప్రాణము, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం కానీ చూస్తున్నట్లయితే 7వ మాట, ప్రభు శిలువ నుంచి పలుకుతున్న మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి, ఆయన ఈ మాట చెప్పి ఆయన తల వంచి ఆయన మరణించున్నాడు. నా ప్రియమైన సహోదరుడు, ఆయన జీవితంలో అంతా ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా జరిగింది. ఆయన శిలువలో పలికిన మాటలంతా కూడా ఒక పద్ధతిగా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. దాంట్లో చాలా చాలా పరమార్థాలు ఉన్నాయి, గొప్ప అర్థాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ చూసి నీవు పార్ట్ 1 చూడు, పార్ట్ 2 కూడా చూడు, పార్ట్ 3 కూడా, ఈ ఎపిసోడ్ కూడా నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడు. వాక్యాన్ని ధ్యానించు, ఆ వాక్య ప్రకారంగా నడుచుకో. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశ్రయించి దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? అందరు కూడా కళ్ళు మూసుకోండి. లేచి నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. నిలబడలేని వాళ్ళు ఉంటే మిమ్మల్ని నేను బలవంతం చేయట్లేదు, నిలబడమని బలవంతం చేయట్లేదు. కళ్ళు మూసుకోండి, తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. ఈ సిలువ ధ్యానాల్లో భాగంగా మీరు సిలువలో పలికిన 7 మాటల్లో ఈ పార్ట్ 3, 6వ మాట, 7వ మాట, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. చాలా వివరంగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు సిలువ మీద నుంచి పలికిన మాటలు ఎంత అమూల్యమైనవో ఈ దినమున నీ వాక్యం ద్వారా మేము విని ఉన్నాం. ఈ వాక్యాన్ని మేము హృదయంలో భద్రపరచుకోవాలి, తిరిగి మాటికి ధ్యానించాలి. వాక్యాన్ని వింటూ మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించాలి. ఈ వాక్యాన్ని ఇతరులతో మేము పంచుకోవాలి. అలాంటి కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి, మీ స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే దేవా పాపులుగా, అంటే నిన్ను ఎరగకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, అలాంటి బిడ్డలందరినీ వాక్యం ద్వారా మీరు దర్శించినందుకు స్తోత్రాలు. మీరు వాళ్ళని రక్షించండి ప్రభా, వాళ్ళని రక్షించండి. ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ ఈ కార్యక్రమాలు ఏకీవిస్తున్నారు, వాళ్ళని మీరు ముట్టి స్వస్థపరచ ప్రభా, స్వస్థపరిచే యెహోవా నేనే సెలవిచ్చిందండి. మీరు బాగు చేయండి. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు, సమస్తము సాధ్యమే. గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షింపజేస్తున్నాం. ఈ క్షణమందు గొప్ప విడుదల కలుగును గాక. దురాత్మల్ని యేసు నామములో గద్దిస్తున్నాం. ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. తండ్రి, మీ స్తోత్రాలు. ఎంతమంది అయితే సమస్యల చేత బాధపడుతూ ఈ కార్యక్రమం చూస్తున్నారు, వాళ్ళ సమస్యలు, అది ఏ సమస్య అయినా కానీ ఆ సమస్య నుంచి బిడ్డలు విడుదల దాచేయండి. మీరు బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. నీ నిత్యమైన రాకడి రాజ్యాన్ని సిద్ధపరచండి ప్రభా. దేవా, పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కావాల్సిన కృపని, జ్ఞానాన్ని దయచేయండి. మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, ఫస్ట్ క్లాస్ రిజల్ట్ బిడ్డలు పొందాలి. అలాంటి కృప బిడ్డలందరికీ దయచేయండి దేవా. తిరిగి మేము ఇంకొక ఎపిసోడ్లో కలుసుకునే వరకు బిడ్డలందరినీ నీ రక్తంతో సీల్ చేస్తున్నాం. అపవాది యొక్క చూపించే బిడ్డల మీద పాడకూడదు. నీ కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. కాచికడి భద్రపరచండి. ఆశ్చర్యమైన కార్యాలని బిడ్డల జీవితం మీరు జరిగించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న మెసేజెస్ అన్నిట్లో కూడా నీ బలమైన శక్తిని మీరు నింపండి ప్రభువా. ఈ బలమైన కార్యాలు, ఈ యొక్క ప్రసంగాలు, ఈ మెసేజెస్ ద్వారా మీరు జరిగించి సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని బిడ్డలందరినీ కృపణాస్తుతులు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం బిడ్డలకు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించింది గాక, ఆమేన్. నా ప్రాణం యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించుము. నా ప్రాణం యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం.
క్రీస్తునామ సంపూర్ణ విజయం, అపవాద క్రియలకనంత నాశనం యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క ప్రసంగాలు, ఈ యొక్క మా కార్యక్రమాలు మీ యొక్క ఆత్మీయమైన జీవితానికి ఎంతో మేలుని చేకూరుస్తున్నాయని మేము బలంగా విశ్వసిస్తున్నాం. మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాం. మీరు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడాలని మీరు కోరుకుంటే మీరు వాళ్ళకి మా యొక్క ఛానల్ని డైరెక్ట్గా పరిచయం చేయండి. కార్యక్రమాలు కాదు నేను అంటున్నాను, ఛానల్ని పరిచయం చేయండి. ఆ ఛానల్లో ఈ కార్యక్రమాలు కూడా పరిచయం చేయండి. వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టుగా చేయండి. తద్వారా మీ దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. చూడండి, సువార్త ప్రకటించే భారం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నేను చాలాసార్లు ఈ ఛానల్లో చెప్పి ఉన్నాను. మేము ప్రసంగాలు చేసినట్టుగా మీరు చేయలేకపోవచ్చు, కానీ మీరు ఈ ప్రసంగాన్ని అనేక మందికి షేర్ చేయటం ద్వారా ఆ సువార్త మీరు కూడా మాతో కలిసి ప్రకటించిన వాళ్ళు అవుతారు. చూడండి, లోక సంబంధమైన వార్తలు చాలా మందితో పంచుకుంటూ ఉంటాం. మన యొక్క కుటుంబ సభ్యులతో, మన బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. అయితే ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేటప్పటికి భయము, సిగ్గు ఉంటా ఉంటుంది. మీరు భయపడదు, సిగ్గుపడదు, టైం లేదు, దేవుని యొక్క అక్కడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క విషయాలన్నీ కూడా అందరితో పంచుకోండి. మరి ఆత్మీయమైన మీరు ఎలా ఆత్మీయమైన మేలు పొందుతున్నారు, వాళ్ళు కూడా ఆత్మీయమైన మేలు పొందేటట్లుగా మీరు మార్గాన్ని చూపించండి. అంత మాత్రమే కాదు, చాలా మంది మరి చాలా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. మీ సమస్యలు అన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు చూడండి, సబ్స్క్రైబర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, వ్యూవర్స్ కొరకు కూడా, అంటే చూస్తున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితాల్లో అత్యధికమైన కార్యాలు జరిగిస్తాడు, తప్పగా జరిగిస్తాడు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క పరిచర్య ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా విస్తరించాలి అని మీరు కోరుకుంటే, నిజంగా కోరుకుంటే, ఒకటి, మీరు ప్రతిరోజు మా కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. మా మినిస్ట్రీస్ పేరే సర్వకృప అనేది మినిస్ట్రీస్. అలాగే మా ఛానల్ పేరు కూడా సర్వకృప అనేది మినిస్ట్రీస్. మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటమే కాకుండా మీ గుప్పిళ్ళు విప్పండి. ఆర్థికంగా మీరు సహకరించండి. మీ కానుకలు, ప్రేమపూర్వకమైన కానుకలు మీరు పంపచ్చు. చూడండి, ఈ యొక్క మా యొక్క ఏమంటారు, ఆ యొక్క ఛానల్ యొక్క thumbnail, ప్రతి కార్యక్రమం యొక్క thumbnailలో వాట్సాప్ నంబర్ ఇచ్చిందా, అదే మా యొక్క గూగుల్ పే నంబర్ కూడా. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి, బ్యాంకుకి వెళ్ళి అటు ఇటు తిరగక్కర్లేదు. మీ మొబైల్లో నుంచే మీరు మాకు మీ యొక్క హృదయపూర్వకమైన కానుకలు పంపండి. తద్వారా ఈ యొక్క పరిచర్యని ఆర్థికంగా ప్రోత్సహించండి. చాలా అవసరాలని నేను చాలాసార్లు మీతో చెప్పి ఉన్నాను. అదేంటిదంటే, అర్జెంటుగా ఒక 5G మొబైల్ కొనాలి, అర్జెంటుగా ఒక ట్రైపాడ్ స్టాండ్ కొనాలి, అర్జెంటుగా మరి ఒక ల్యాప్టాప్ కావాలి, మంచి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్ కావాలి, ఇంకా ఇట్లా చాలా చాలా ఉన్నాయి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మంచి కెమెరా కావాలి, మంచి ఏమంటారు ట్రైపాడ్ స్టాండ్, ఆ కెమెరాకి సరిపడే స్టాండ్ కావాలి. ఇట్లా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి అవసరమైనవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా కొనాలి. మీరు వాటన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు మాకు సహకరించండి. మత్తయి సువార్తలో ప్రభు చెప్తాడు ఒక మాట, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ కూర్చుకుంటే చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగలిస్తారు. మీరు పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోనండి. పరలోకంలో ఎలా సమకూర్చుకుంటారు అని అంటే, దేవునికి భూమి మీద మీరు ఉన్నప్పుడు ఇవ్వటం ద్వారా, దేవుని కొరకు, దేవుని పరిచర్య నిమిత్తం మీరు ఇచ్చే ప్రతి రూపాయి మీ యొక్క అకౌంట్, పరలోకంలో ఉన్న మీ అకౌంట్లో అది జమ చేయబడుతుంది అని మాత్రం మీరు మర్చిపోవద్దు. 3 విషయాలు ఉంటాయి. ఒకటి, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది పరలోకంలో మీ తరఫున, మీ నిమిత్తం సమకూర్చబడుతుంది. రెండవది, భూమి మీద మీరు కార్చే ప్రతి కన్నీళ్లు, ప్రసంగి గ్రంథం రాస్తాడు, మీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన బుడ్డిలో, ఆయన కవిలలో దాచబడినాయి. 3, ప్రభు కొరకు మీ ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మీరు పరిశుద్ధులకు పరిచర్య చేసి ఇంకనూ చేయించుండటం వలన
తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ దినమున ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకొని మరి మీరు మాకు మా ఈ యొక్క పరిచర్య నిమిత్తం మీరు సహకరించవలసిందిగా కోరుతున్నా. మీరు సహకరిస్తే తప్పకుండా ఇంకా ఎన్నో ఆత్మీయ సంగతులు మీరు తెలుసుకుంటారు. చూడండి, ఇప్పటికే దీని గురించి, పరిచర్య గురించి మేము ఆల్రెడీ చాలా ఆర్థికంగా మేము ఖర్చు పెడుతున్నాం. మాకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే మేము ఖర్చు పెడుతున్నాం. మేము బాగా ఉన్నతమైన స్థితిలోని ఇంకా రాకముందే ఈ పరిచర్య నిమిత్తం మాకున్న దాంట్లోనే ఖర్చు పెడుతున్నాం. ఈ యొక్క వైఫై గురించి, అలాగే ఈ యొక్క ఏమంటారు ఈ ఈ యొక్క ప్రసారం చేయడానికి కావాల్సిన ఇతర సామాగ్రి గురించి ఖర్చు పెడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించలాగున. తండ్రి, ఈ దినమున ఎంతమంది అయితే కార్యక్రమాన్ని చూస్తున్నారు వాళ్ళతో నా హృదయాన్ని ఇప్పి నేను చాలా విషయాలు మాట్లాడి ఉన్నాను. అవును ప్రభువా, ఈ పరిచర్య యొక్క అవసరాల నిమిత్తం ప్రభువా బిడ్డల్ని మీరు ప్రేరేపించండి. దేవా, బిడ్డలు తమ గుప్పెళ్ళు విప్పుదురుగాక, ఈ పరిచర్యను ప్రోత్సహించుదురుగాక. ఆశీర్వదించి దీవించండి దేవా. సనుక్కొనకుండా ఉత్సాహంగా బిడ్డలని కొరకిచ్చుదురుగాక. తద్వారా నీ పరిచర్య ఇంకా అభివృద్ధి పొందును కాక. సమస్త ఘనత మహిమా ప్రభువులు మీరే పొందుకోమని బిడ్డలందరినీ కృపగా సమర్పిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం బిడ్డలకు ఎల్లప్పుడూ దేవుని రాకడ పర్యంతం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణం యెహోవాను సంధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించుము. నా ప్రాణమ యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తుదాం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించింది కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.